సంగతులు మనం విందాం. బయట వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక త్వరగా వినే ప్రయత్నం మనం చేద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కన్ను. కొంచెం సౌండ్ తగ్గిస్తాం. యోధా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రేమును కనెను. తగ్గిందా? కొన్ని వారాలుగా సిస్టమేటిక్గా పాత నిబంధన సర్వే చేస్తున్నాం. పాత నిబంధనల నుంచి క్రొత్త నిబంధన విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని వారాలుగా మనం జర్నీ చేస్తూనే ఉన్నాం. నా మాటలు అందరికీ స్పష్టంగా ఉన్నాయిగా? కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం కావాల్సిన సంగతులు మనకున్నాయి. ఈరోజు గతించిన వారం వరకు మనం ఆలోచించింది ఎవరంటే, అబ్రహాం గారి కోసం ఆలోచించాం, దావీదు గారి కోసం ఆలోచించాం. అబ్రహాం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసాం, దావీదు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం చూసాం. ఆ తర్వాత అబ్రహాం గారికి పుట్టిన ఇస్సాకు యొక్క స్థితిగతులు ఏంటో మనం చూసాం. సుమారు 3 వారాలు అనుకుంటా యాకోబు యొక్క స్వభావం ఎట్టుదో, ఆ తర్వాత వ్యక్తి ఎలా మారాడో, తర్వాత ప్రభువునందు ఎలా నిద్రించాడో చూసాం. ఇక ఈరోజు మనం చూడబోయేది ఆ యాకోబు వరుసలో వచ్చిన యాకోబు కుమారుడు యోధా. ఆ యోధాతో ముడిపడి ఉన్న ఒక స్త్రీ తామారు చరిత్ర. మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కువ సార్లు బయట అన్యులు, పలుమార్లు బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో నైతికత లేదు, బైబిల్లో మోరల్ వాల్యూస్ లేవు, బైబిలు సమాజానికి మాదిరికరమైన పుస్తకం కాదు అని చెప్పడానికి వెనకాల గంపెడు తప్పులు పెట్టుకున్న కొంతమంది మతోన్మాదులు, అందరు కాదు, కొంతమంది మతోన్మాదులు బైబిల్ని పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళెత్తే నేరారోపణగా చూపించే అంశాలలో ఇదొకటి. ఏది? యోధా తామారు చరిత్ర. నిజానికి అది ఎన్నిసార్లు చదివినా చాలామందికి అర్థం కాదు, కానీ జాగ్రత్తగా చూస్తే ఒక మంచి లెసన్ ఉంది అక్కడ మనం నేర్చుకోవడానికి. మనం కూడా చాలాసార్లు వీని గురించి చెప్పే ప్రయత్నం మనం చేసాం, కానీ వాగిన ప్రతి వాడికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆత్మదేవుడు బయలుపరిచినప్పుడు వాడికి అర్థమవుతుందని వదిలేస్తాం. కానీ మనకి బైబిల్ స్టడీలు అవసరమై మనకు ఎదురుపడ్డారు కనుక వీళ్ళ గురించి మనం ధ్యానిస్తున్నాం. ఏంటి అసలు ఏం చరిత్ర చూద్దాం ఒకసారి. ఆదికాండము త్వరగా ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు మనతో బలంగా మాట్లాడే ప్రయత్నం చేయాలని ప్రార్థనాపూర్వకంగా వినండి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కలుగు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిసెను. రాహేలు గొడ్రాలి అయి ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేనని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనక అతనికి సిమియోనని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు అనుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టెను.
అప్పుడు ఆమెకు కానుకు ఊడికేను. బాగా వినండి, ఆ పిల్లలు సైలెన్స్ కొంచెం. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, బైబిల్ స్టడీ అన్నారు, ఆ బైబిల్ స్టడీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే, ఆల్రెడీ స్టార్ట్ చేసాం, మళ్ళీ స్పెషల్ స్టడీలు ఏముండవు, స్టార్ట్ చేసాం, ఫాలో అవ్వండి. రెండవది, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఇలా వ్యక్తులుగా ఏ వ్యక్తిత్వాలు ఏంటో నేర్చుకుంటూ ముందుకు వెళదామా, ఒక అధ్యాయంలో అసలు సంగతి ఏంటో ఒక టూకీగా మాట్లాడుకుని నెక్స్ట్ అధ్యాయానికి జంప్ చేద్దామా? ఏం చేద్దాం చెప్పండి? ఎలా బాగుంది కదా? మొన్న అన్నాళ్ళు ఏమన్నారంటే, ఈ మత్తయి సువార్త 5 చచ్చిపోయేలా ఉన్నాం తమ్ముడు, ఎప్పుడు అవుతుందని అడిగారు. అంటే ఇంకా మొదటి అధ్యాయం దాటకుండా నేను వారాలు అవుతుందంటే, మరి అవుతుంది. ఎందుకు అవుతుందంటే, ఒక వాక్యాన్ని మనం కదిపామంటే ఆ వాక్యానికి అవసరమైతే కొన్ని నెలలు పట్టచ్చు, సంవత్సరాలే పట్టచ్చు, పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. వాటిని అర్థమయ్యేంత వరకు ముందుకు కదలకుండా ఏంటి దీని సంగతి అని మళ్ళీ వెనక్కి వచ్చేంత అవసరం లేకుండా మెజారిటీ విషయం మనకు అర్థమయ్యేంత వరకు మనం చదువుకోవాలి. ఆ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం రాయబడిన సంగతి మనం చదువుతున్నాం. యోధా అనే ఆయన ఎవరి తాలూకంటే, యాకోబు గారు ఉన్నారుగా, మొన్న వారం చనిపోయారు ఆయన. ఆ యాకోబు గారు పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో, ఆ యాకోబు గారికి మొదటి భార్య లేయా. ఆ లేయాకి 4 కొడుకులు. ఆ 4 కొడుకుల్లో 4వ వాడే యోధా. తర్వాత మళ్ళీ ఈమె తాలిక దాసరాలను ఇవ్వడం, జల్పా ఉల్పా యొక్క చరిత్ర ఉంటుంది, అంత మనకు ఇప్పుడు అనవసరం. ఎందుకంటే మళ్ళీ ఆమె యొక్క వాళ్ళ యొక్క ఖాతా కూడా ఈమె అకౌంట్లోకి వస్తుంది, అది ఒక పెద్ద చరిత్ర. అయితే ఎలాంటి టైంలో ఈ అబ్బాయి పుట్టాడంటే, నేను ఎప్పుడో ప్రారంభంలో వాక్యాలు చెప్తున్నప్పుడు చెప్పాను, నేను చరిత్ర మరొకసారి టూకీగా టచ్ చేస్తాను వినండి. ఎలాంటి టైంలో అంటే అక్కడ రాస్తున్నాడు, యాకోబు రాహేల్ని ప్రేమిస్తున్నాడు. యాకోబు రాహేల్ని ప్రేమిస్తే లేయా ద్వేషింపబడుతుందంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబంలో అయినా ఒక కోడలు కానీ, ఒక అత్త కానీ, ఒక సగటు దేవుణ్ణి నమ్ముకున్న ఏ ఆడపిల్ల అయినా ద్వేషానికి గురైతే ఆ బిడ్డ పక్షాన్ని నిలబడేది ఎవరు తెలుసా? దేవుడు. ఏ ఆడపిల్ల అయినా, అక్కడ ఒక కోడల అత్త ఎవరన్నది పక్కన పెట్టండి, కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన స్టాండింగ్ తీసుకునే దేవుడు చరిత్రలో మీరు ఎక్కడ చూసినా. రాహేల్ని ప్రేమిస్తున్నాడట, లేయాని ద్వేషిస్తున్నాడట. రాహేల్ని ప్రేమిస్తూ లేయాని ద్వేషిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి. అంటే ఈ లేయాని ద్వేషిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా నాకు శ్రమ చూస్తున్నాడు, అసలు ఎప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో బాధపడుతూ ఒక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డకు పెట్టిన పేరేంటంటే రూబేను. రూబేన్ అంటే అడుగో ఇడుగో కొడుకని అంటే అర్థం. నా మాటలు అర్థమవుతుంది, ఇంకో మీనింగ్ అనమాట. నిజానికి రూబేన్ అంటే వింటాడు అని. మరొక అర్థం ఏంటి చెప్పిన, అడుగో కొడుకు. కానీ గమ్మత్తు ఏంటంటే, ఓ కొడుకుని కన్నది, ఆ కొడుకుని చూపించింది, అడుగో కొడుకు అన్నది. అడుగా అన్న ఇడుగా అన్న ఈయన వెళ్ళి ఆవిడనే చూశాడు. ఎవరిని? లేయాని. ఆవిడతోనే ప్రేమిస్తున్నాడు, ఆవిడతోనే ఉంటున్నాడు. ఇంకా మీరు గమనించండి, ఆ తర్వాత మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈసారి 2వ వాడిని కన్నది. ఆ 2వ వాడిని కంటే ఆ 2వ వాడికి పేరెట్టింది సిమియోను. ఈసారి ఏమందంటే ఎంటాడు అనుకుంది, కానీ వినలేదు. ఆవిడ మాటలు ఎక్కువ వింటున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మొదటి కొడుకుని కన్నది, చూస్తాడు అనుకుంది, చూడలేదు. 2వ కొడుకుని కన్నది, వింటాడు అనుకున్నాడు, వినలేదు. ఇప్పుడు 3వ కొడుకుని చూస్తుంది. ఆ 3వ కొడుకు ఎవరంటే లేవి. ఆ లేవి పుట్టినప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఈసారి 3 కుమారుల్ని కన్నాను కదా, అక్కడ రాయబడి చూడండి. 3 కుమారుల్ని కన్నాను కనుక నా భర్త నన్ను హత్తుకుంటాడు అనుకుంది. కానీ గమ్మత్తుడు చెప్పిన, 3 కుమారుల్ని కనిన ఆ 3 కుమారుల్ని కనిన తర్వాత కూడా ఆమెను హత్తుకోలేదు, రాహేల్ని హత్తుకున్నాడు. ఈసారి ఇసుకుపోయింది. మొదటోడిని కన్నాను, నా వైపు చూడలేదు. 2వ వాడిని కన్నాను, నా మాట వినలేదు. 3వ వాడిని కన్నాను, నన్ను హత్తుకోలేదు. ఇక ఈ మనిషి వైపు చూసే కన్నా దేవుని వైపు చూసి దేవుని స్తుతిస్తే బెటర్ అనుకుంది. నా భర్త యొక్క చూపులు నామే పడతా అనుకున్నాను, చూడలేదు. నా భర్త మాటలు నాతో కలిస్తే అనుకున్నాను, కలవలేదు. ఈసారి 3వ వాడిని కన్నాను, పరిగెట్టుకుని వచ్చి హత్తుకుంటాడు అనుకున్నాను, హత్తుకోలేదు.
ఈ మనిషి ప్రేమను చూసే కన్నా నిన్ను ప్రేమిస్తున్నాను లే అనే దేవుని వైపు చూడడం మంచిదని తన మనసు ఎవరి వైపు తిప్పేసుకుందో తెలుసా? దేవుని వైపు తిప్పేసుకుని ఈసారి కొడుక్కి 4వ కొడుక్కి పేరెట్టింది స్తుతి అని పేరెట్టింది. యోధ అంటే అర్థం ఏంటంటే వర్షిప్. ఇక నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను, ఇప్పటివరకు నా భర్తనే కనపరుస్తున్నాను, ఇప్పటివరకు నా భర్తను ఆరాధిస్తున్నాను, నా భర్త చూస్తాడు అనుకున్నాను, చూడలేదు. ఇక నా భర్తని స్తుతించే కన్నా, నా భర్తని పొగడే కన్నా నన్ను ప్రేమిస్తానని చెప్తున్న దేవుని వైపు చూడటం మంచిదని చెప్పి పూర్తిగా తన మనసు ఎవరి వైపు తిప్పేసుకుందంటే దేవుని వైపు తిప్పేసుకుందంటే యోధ పుట్టుక ఎలాంటి టైం లైన్లో జరిగిందో తెలుసా? తన పుట్టుక వాళ్ళ అమ్మగారిలో పెను మార్పును తీసుకొచ్చింది. తన పుట్టుక వాళ్ళ అమ్మగారిలో పెను మార్పును తీసుకొచ్చింది. కానీ గమ్మత్తు ఏంటంటే ఇతను పుట్టుక వాళ్ళ అమ్మ మార్పు కారణమైంది, కానీ ఈ అబ్బాయిలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏముంది యోధా చరిత్రలో? నచ్చని వైఖరి ఉంది. ఏముంది యోధా చరిత్రలో? భయంకరమైన లక్షణం ఉన్నాయి. ఏముంది యోధా చరిత్రలో? కోడలతో పోయే కళ్ళు మూసుకుపోయే పనులు ఉన్నాయి. ఏమున్నాయి యోధా చరిత్రలో? భార్య చనిపోయే సమాధానకు మునిపే, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఎవరు దొరుకుతారా అని తిరిగాడు. వేశ్యకు డబ్బులు ఇచ్చాడు, డబ్బులు లేకపోతే అరువెట్టుకున్నాడు, అరువుకు పోయాడు. ఇలాంటి విషయాలు బైబిల్లో చదివితే ఏమన్నారంటే ఇది బైబిలా? ఇది ఎవడైనా చదువుతాడా? కోడలతో మామ పోతాడా? మామతో కోడలు పోతాడా? ఇది బైబిల్ అన్నారు. మేము తిరిగేసి ప్రశ్న అడిగితే మీకు నిద్ర రాదు. ఇక్కడ మనుషులే పోయారు. భక్తుడు తానానికి వెళ్తే దేవుడు వస్తాడంటే ఇంట్లోకి, ఎవరని అడగండి. నదికి పోలేదా అని అడిగిందంట. త్వరగా వస్తాను నీకోసం అన్నాడు. అడిగితే నిలబడగలరా? అరే బైబిల్లో నడుతున్నాను, ఉన్నాయి మైనస్లు ఉన్నాయి, ఆ మైనస్లు వ్యక్తుల జీవితాల్లో ఉన్నాయి. అలాంటి విషయాలు దేవుడు ఎందుకు రాశాడు? చదువు. ఏం చదవకుండా 4 లైన్లు దాన్ని పట్టుకొచ్చి అవి తీసుకొచ్చి ఇదిగో కోడలతో మామ వెళ్ళడం ఏంటి, కోడలతో మామ. ఆ టైం ఎప్పటిదే. అది ప్రాచీన తూర్పు సాంప్రదాయాల్లో ఆ ఆచారాలు ఎప్పటివే. అయినా వాటి వల్ల ఆ కుటుంబానికి జరిగిన మేలేంటి? అసలు ఆ యోధా చరిత్ర ఏంటి? ఆయన ఎండ్ ఆఫ్ లైఫ్లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది? ఏమన్నా చదివావా? పుట్టుకతోనే నడుతున్నారు. పుట్టుకతోనే మనం మంచిగా పుట్టినా అందరూ ఈరోజు వరకు మంచిగా ఉన్నావా? తప్పుడు అడుగులు మన జీవితాల్లో లేవా? మైకట్టుకుని కెమెరా మీద కూర్చుని బైబిల్లో తప్పులున్నాయి, వీళ్ళందరి జీవితాల్లో తప్పులు లేవా? అసలు విందాం ఏంటి చరిత్ర అంటే. మీరు జాగ్రత్తగా వినండి. ఎవరి యోధ అంటే పేరు మంచిదే, దేవుడి చేత ఎంపిక చేయబడినవాడు. రాజులు రావడానికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు లాంటి రాజు రావడానికి మూలకర్తకున్న ఈ వ్యక్తిలో ఏమాత్రం చెప్పుకోదగ్గ మంచి క్వాలిటీస్ మొదటి దశకంలో లేవు. ఏమన్నా ఈయన చరిత్రలు అంటే యోసేపు గారి యొక్క ఇమేజ్ ఒకసారి మీరు చూడండి. యోసేపుని గోతులేసేస్తారు తెలుసు కదా. ఉత్తముడు. ఏ రాహేల్నైతే యాకోబు ఎక్కువ ప్రేమించాడో ఆ ప్రేమించిన ఆవిడికి పుట్టిన గారాల కొడుకు ఎవరు చెప్పండి? యోసేపు. యాకోబు ఏ రాహేల్నైతే ఎక్కువ ప్రేమించాడో ఆ గారాల ప్రేమికురాలకు పుట్టినోడే ఈ యోసేపు. ఈ యోసేపుని అన్నలందరూ కుళ్ళిపోయారు. ఎందుకో మనకు తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. ఆ అబ్బాయి ఇన్ఫర్మేషన్ తెస్తుంటాడు వాళ్ళ చెడ్డ పనులను కూర్చి. రెండోది, ఆ అబ్బాయి కళ్ళన్నీ వస్తే ఆ పోయి కళ్ళ వాళ్ళకే చెప్తుంటాడు. ఆ కళని వెంటనే ఇలా గీట వచ్చేస్తుంటాడు. నేను సక్సెస్ అవుతాను అంటున్నాడు రా దేవుడు, నాకు దర్శనాలు ఇస్తున్నాడు, కళ్ళు ఇస్తున్నాడు, రేపు పొద్దున్న నేను హై రేంజ్లో ఉంటానంట, మీరు అందరు నాకు కింద ఉంటారంటాను. కానీ ఏట్రా పైన ఉంటావా, మేము కింద ఉంటావా? ఆ కళ్ళు వాళ్ళకి నచ్చలేదు, ఎకటంగా అనిపించాయి. వీడు మమ్మల్ని ఎప్పుడు డౌన్ చేసి మాట్లాడతాడని చెప్పి ఆయన మీద అసూయ పెంచుకున్నారు. అంతటికన్నా గొప్ప అసూయ ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తాడు. మంచి బట్టలు కుట్టే అబ్బాయికి వేస్తుంటాడు, మంచిగా చూసుకుంటుంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ప్రేమకి గుర్తు ఈ అబ్బాయి. పైగా ఉత్తమ కుమారుడు, ప్రవక్తను కలిగిన వాడు. ఈ అబ్బాయిని చూడలేకపోయాడు. ఆ రోజు ఏం చేస్తారో మనకు తెలుసు, ఈ అబ్బాయిని చంపేద్దామని ప్లాన్ చేశారు. చంపేయడమే, ఇంకా ఏదో స్కెచ్ చేసి లేపేద్దామని మొత్తం ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ చేస్తున్నప్పుడు లేపేద్దాం అనుకునే లోపు ఆ గుంపులో నుంచి మోతుబర్లకి పెద్ద మనిషి వచ్చాడు. ఇలా చేయి చూపిస్తున్నాడే, అతడే యోధ. వచ్చి అన్నాడు, వెయిట్, ఈయన చంపేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం? కాస్త మనకి ఏదో ఒకటి ఉపయోగం ఉండాలి. వీడిని చంపేసి చచ్చిపోయాడన్న స్టోరీ మనం క్రియేట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. కానీ
అమ్మేద్దాం అన్నాడు. ఇలాంటి బోర్డు సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? ఈ యోధానే. యోసేపుని ఐగుప్తీలకి ఇస్మాయేలుకి అమ్మేయడానికి సలహా ఇచ్చిన నాయకుడు ఎవరు? యోధా. గమ్మతుడు చెప్పని ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ చేసిన ఒక్క పొరపాటే యోధా జీవితాన్ని ఎంటాడేసింది. మనం అనుకుంటాం కొంతమంది దగ్గర 10 రూపాయలు లాగేస్తాం, కొంతమందికి అన్యాయం చేసేస్తాం, ఒకరి మీద నింద వేసేస్తాం, మనకి ఎట్లా అడేపు చూసి నవ్వేస్తాం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన గలిబిలి కార్యక్రమం నీ కుటుంబానికి, నీ మెడకి నువ్వు చచ్చేంత వరకు నీకు చుట్టుకుంటుందంటే నువ్వు నమ్మగలవా? యోసేపు అన్యాయంగా అమ్మేస్తాడు. అమ్మేసి ఏం సాధించాడు? ఏమి సాధించడం ఏంటి? ఏమి సాధించడం బాగా వినండి. యోసేపును ఒంటరి చేశాడు, జైలుకి పంపించాడు, ఒంటరి వాడిని చేశాడు, ఏమీ లేకుండా చేశాడు. దేశం కాని దేశంలో, మనుషులు కాని మనుషుల మధ్య, నాన్న వారు లేని దగ్గరికి ఇతడు ఇచ్చిన సలహా వలన ఆ నీతిమంతుని తీసుకెళ్ళి బాధకు గురి చేశాడు. యోసేపు ఏ బాధలైతే పడ్డాడో ఎగ్జాక్ట్ అవే బాధలు పడే లెసన్స్ యోధాకు దేవుడు నేర్పించాడంటే మీరు నమ్మగలరా? ఏం జరిగిందో ఒకసారి ఇంకా స్టడీ చేద్దాం. 38వ అధ్యాయం మొదటి వచనం. అదే ఆదికాండం 38వ అధ్యాయం మొదటి వచనం. అదే ఆదికాండం 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యోధా తన సహోదరుని విడిచి నడుతున్నాను. యోధా కాలమందు తన సహోదరుని ఇచ్చి ఏరాను ఒక అదుల్లామని వద్దకు ఉండుటకు వెళ్ళిపోయాడు. నడుతున్నాను. సహోదరుని విడిచి, ఇందాక ఎవరో సహోదరుని, నాన్ని, కుటుంబాన్ని వదిలిపోవడానికి కారకుడిగా ఎవరో కనబడ్డారు. ఈ యోధా. యోసేపు ఒంటరి అవడానికి కారణం ఎవరు? ఈ యోధా. ఇప్పుడు అదే ఒంటరితనం ఎవరికి వస్తుంది? యోధా. అన్యుల మధ్యకి పోయింది ఎవరు? యోసేపు. ఇప్పుడు అన్యుల మధ్యకి పోతుంది ఎవరు? ఏమిస్తామో అవి కోస్తాం. నువ్వు ఎదుటోడిని ఎలా డీల్ చేస్తావో దేవుడు నిన్ను అలా డీల్ చేస్తాడు. వాడి మీద నిందలు మోపావా, నీ మీద దేవుడు నిందలు మోపుతాడు. వాడు 10 రూపాయలు లాగేసావా, నీ దగ్గర దేవుడు 100 లాగుతాడు. నువ్వు అక్కడికి నష్టం కలిగించావా, ఆ నష్టాల రుచి, గాయాలు ఎలా ఉంటాయి ఖచ్చితంగా చూపిస్తాడు. యోధా వెళ్ళిపోయాడు. ఎందుకు ఒంటరి వాడికి వెళ్ళిపోయాడంటే వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. అక్కడ ఒంటరిగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ నాన్నగారు ఏడుపుని చూడలేకపోయాడట. ఎవరు వాళ్ళ నాన్నగారు? యాకోబు గారు. ఎందుకు ఏడుస్తున్నారు యాకోబు గారు? ఆ యోసేపు గుర్తు వస్తున్నాడు, ఉత్తమ కొడుకు గుర్తు వస్తున్నాడు. తట్టుకోలేకపోయాడు. తనకు అపరాధ భావం ఎక్కువైపోయిందంటే, గిల్ట్ స్టార్ట్ అయిందంట. నా వల్లేరా నా తమ్ముడు కనబడకుండా, మా నాన్న ముందు లేకుండా పోయాడని చెప్పి బాధపడి ఏమాడు తెలుసా? ఈ పోరు రోజు ఇంట్లో ఉండి చూసే కన్నా, వాళ్ళ మొక్కలు నేను చూసి, నా మొక్కలు వాళ్ళు చూసే కన్నా, మా ఇంట్లోంచి, మా ఏరియా నుంచి వెళ్ళిపోదని చెప్పి అన్యుల దగ్గరికి పోయాడు. యోసేపు ఐగుప్తి అన్యుల్లోకి పోయాడు. యోధా చెప్పండి, అదుల్లా అని అన్యుల కుటుంబంలోకి పోయాడు. అదుల్లా అంటే ఏంటో తెలుసా? బాగుండ. అదుల్లా అంటే ఏంటో తెలుసా? దొడ్డే అని అర్థం. యోసేపుని తీసుకెళ్ళి గోతులో పడేశారు. యోధాని తీసుకెళ్ళి దేవుడు చెప్పండి దొడ్లో పడేశాడు. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? యోసేపుకి ఏదైతే ఇచ్చాడో ప్రతిదీ దేవుడు రిపీట్ అయ్యేలాగా చూశాడు. ఈ ఏరియాలోనే పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి, ఆ గృహలోనే నివాసాలు ఉంటారు. ఇతను తీసుకెళ్లి గోతులో పడేస్తారు. అదుల్లా గృహలో దావీదు గారు ఉంటాడే, ఆ ఏరియా తెగల్లోకే పోయాడు. కానాను తెగల్లోకి పోయాడు, అక్కడ ఉన్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే సందర్భం కాకపోతే చెప్తున్నాను. అసలు అదుల్లామ గృహ దగ్గర దావీదు గారు తలదాచుకుంటాడుగా, ఆ ఏరియాలోనే దావీదు గారు 57వ కీర్తన రాశాడు. ఆ ఏరియాలో, ఆ గృహలోనే 147వ కీర్తన రాశాడు. అయితే ఇక్కడ దావీదు గారు రాస్తున్న ఏరియా గృహ, ఇక్కడ ఈ వ్యక్తి వెళుతున్నది గృహ కాదు, వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి పోయాడు. ఆ వ్యక్తి దగ్గరికి పోతే అమ్మాయి ఉందట. ఆ అమ్మాయి ఉంటే ఏం జరుగుతుందో చూడండి, 2వ వచనం. అక్కడ సూయాను ఒక కనానీయుల కుమార్తెను యోధాను చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. అదుల్లామని వద్దకు ఉండుటకు పోయాను. అక్కడ పోయినప్పుడు సూయాను ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తికి ఒక కూతురు ఉందట. ఆ కూతురుంటే ఏమవుతుంది? పోయి చెప్పండి పెళ్లి చేసుకున్నాడట.
ఇక తనతో ఎప్పుడైతే పోయాడో మళ్ళీ చదువు ఒకసారి. అక్కడ సూయన కునేరైన కుమార్తె యొక్క యోధాను చూసి యోధా చూసి ఆమెను తీసుకుని ఆమెతో కూడా పోయిన. ఆమె గర్భవతి కుమారుని కనగా అతనికి ఏరు అని పేరు పెట్టెను. ఒక కొడుకు పుట్టాడు. వాడి కొడుకు పేరు ఏం పేరట? ఏరు. అదేం ఏరు? ఆ పేరు పెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఆ కొడుకు పుట్టాడు. మీరు జాగ్రత్తగా వింటే ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి యోధ అన్యులతో కలుస్తున్నాడు. ఎంత ఒంటరిగా ఉన్నా బాగా వినండి, ఎప్పుడు దేవుడితో అన్యుల మధ్య కలిసి ఉన్నాడు యోసేపు. అన్యుల దేశంలో నిలబడలేని వ్యక్తి ఎవరంటే యోధ. అన్యుల దేశంలో కూడా దేవుడిని పట్టుకుని ఏలాడిన వ్యక్తి ఎవరంటే చెప్పండి, యోసేపు. ఈ రెండు కంపేర్ చేస్తేనే అతని లైఫ్ ఏంటో అర్థమవుతుంది. ఇంకా ఏం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యోధ అన్యుల దేశంలో ఉన్న దేవుడికి దగ్గరగా ఉండలేకపోయాడు. యోసేపు అన్యుల దేశంలో ఉన్న దేవుడి దగ్గరగా ఉన్న. ఇద్దరిలో తేడా అదే. అయితే యోధ ఒంటరిగా ఉండి కానాను వారితో పాపం చేయడానికి పాపంలో పడిపోయాడు యోధ అదే ఒంటరితనంలో యోసేపు ఒంటరితనంలో, గోతులో ఒంటరివాడు, జైల్లో ఒంటరివాడు, దేశంలో ఒంటరివాడు, నాన్నవారు ఎవరో లేకపోయినా నీతికి పడి చచ్చాడు యోసేపు. ఇద్దరు లైఫ్ స్టైల్ మీకు కనబడుతున్నాయా? ఇద్దరు జీవితాలు మీరు చూడండి. ఏదైతే ఇస్తాడో చెప్పండి అదే వస్తున్నాడు. యోసేపుని గోతులు వేశాడు దేవుడు, తీసుకుని అబ్బాయిని ఆ గృహల పేర్లు చెప్పుకుని దొడ్లో వేశాడు. యోసేపుని గోతులు వేస్తే యోధాని దేవుడు దొడ్లో వేశాడు. ఇంకేం జరుగుతుంది? ఆ అబ్బాయి వెళ్ళి దేవుడి కోసం నీతిగా నిలబడ్డాడు. ఈ అబ్బాయి వెళ్ళి ఈ రామం కొరకు, సమాధానం కొరకు అన్యుల వివాహాలు చేసుకుంటున్నాడు. అయినా ఒక మాట చెప్తున్నాను, కనానీయుల కుమార్తెను పెళ్లి చేసుకోవద్దని 24వ అధ్యాయంలో అబ్రహాము గారు తన కొడుక్కి మ్యారేజ్ అంటే సంబంధాలు చూస్తున్నప్పుడు అబ్రహాము గారు అరే కానానీయుల కుమార్తె వద్దన్న ఒక లెగసీ సాంప్రదాయం వీళ్ళకు ఉందా లేదా? ఉంది. రెండోది, యాకోబు గారు ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇస్సాకు గారు కూడా చెప్పారు ఏమైనా కానానీయుల అమ్మాయిల్ని చేసుకోవద్దని. అబ్రహాం గారు చెప్పారు, చెప్పండి ఇస్సాకు గారు చెప్పారు. అంటే పెద్దలకు ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవాలి, ఆ సాంప్రదాయం ప్రకారమే నడవాలని పెద్దల సాంప్రదాయాలు ఏమైనా పట్టించుకుంటున్నాడా? నా పెళ్ళి నా ఇష్టం అన్నట్టు తయారయ్యాడు. అరే అబ్రహాం గారు కానానీయులను చేసుకోవద్దన్నాడు, నా తండ్రి ఇస్సాకు కానానీయులను చేసుకోవద్దన్నాడు. ఇదిగో ఇప్పుడు మా పితరులు ఇద్దరూ చెప్పారు, మా తండ్రి ఎవరైతున్నారో మా తండ్రి చేసుకున్నప్పుడు కూడా మా దగ్గర బంధువులనే చేసుకున్నాడు తప్ప అన్యుల్ని ఎవరిని చేసుకోలేదు. నేనెందుకు చేసుకుని ఎక్కడన్నా ఆలోచిస్తున్నాడా? తోసిందల్లా చేసుకుంటూ పోతున్నాడు. గమ్మత్తని చెప్పిన 3 కొడుకులు అన్నారట. మొదటోడి పేరు ఏరు. ఏరు అంటే మెలకు గలవాడని అర్థం. రెండవడి పేరు ఓనాను, సత్తు గలవాడని అర్థం. మూడవడి పేరు శేల, గర్భం నుండి బయటికి ఉబికినవాడు, తీయబడినవాడని అర్థం. గమ్మత్ ఏంటి చెప్పిన, ఈ పెద్ద కుమారుడు ఎవరైతే ఏరున్నాడో ఆ ఏరుకిచ్చి పెళ్లి చేయబడిన అమ్మాయే తామార్. అమ్మాయిలు అర్థమవుతున్నాయి మీకు? ఈ బ్లడ్ రిలేషన్ అర్థమని మీకు అర్థమైంది చూడండి, జాతకి వినండి. అయితే ఎవరైతే మీరు చూడండి, యాకోబు 12 మంది కొడుకులు, ఆ 12 మంది కొడుకులు 4 మొదటి వారు లేయమ్మకు పుట్టారు. ఆ లేయమ్మలో 4వ వాడే ఎవరు చెప్పండి? యోధ. ఆ యోధ పుట్టినప్పుడు అమ్మ మారింది. ఆ అబ్బాయి పుట్టిక వాళ్ళ అమ్మ పరివర్తన మార్చినా మారాల్సింది మాత్రం యోధ మారాలి. సొంత తమ్ముడిని నమ్మేయడానికి కారణమయ్యాడు. రెండోది, వాళ్ళ నాన్న వృద్ధాప్యంలో వాళ్ళ నాన్న బాధపడడానికి కారణమయ్యాడు. ఆ బాధను చూడలేక బయటకు వచ్చేసాడు. ఎక్కడైనా యోసేపు నమ్మేసి రూపాయి సంపాదించి సుఖపడినట్టు మీకు ఏమన్నా కనబడుతుందా? నేను మళ్ళీ చెప్తున్నాను, యోసేపు నమ్మిన డబ్బుతో ఏమన్నా అన్నదమ్ములు సుఖపడుతున్నారా? ఎదుటోడు రూపాయి నీకు సుఖాన్ని ఇస్తాదా? ఎదుటోడు అన్యాయం నీకు సుఖాన్ని ఇస్తాదా? ఎదుటోడి ఏడుపు నీకు సంతోషాన్ని ఇస్తాదా? నీ కుటుంబాన్ని నిన్ను నిలువెల్లా చిదిమేస్తాది. పెద్ద కొడుకు పుట్టాడు, ఆ పెద్ద కొడుకు పుట్టిన పేరు, ఆ పెద్ద కొడుకు పుట్టినట్టున పెట్టిన పేరెట్టాడు వేరు. అంటే నా కొడుకు పుట్టినట్టు నాకు పెద్ద మెలకు వచ్చిందని పేరెట్టాడు. మెలకు రాలేదు. వాడు యెహోవా దృష్టికి హేయమైన పని చేస్తున్నాడు కనుక పెద్ద కొడుకుని దేవుడు ఏం చేశాడు చెప్పనా? చంపేశాడు. పెద్ద కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన వెంటనే అరే ఇంకా పెళ్ళై ఇంకా సంవత్సరాలు దాటక మునిపే కొత్తగా వచ్చిన కోడల్లో కళ్ళ ముందే ఏమైపోయింది చెప్పండి? వేదవరాలు అయిపోయింది. నడుతున్నాను.
ఏమి సుఖపడ్డాడు యోధ. బోర్డు సలహా ఇచ్చి ఒకడు బాధపడ్డానికి వాడిని గోతులు వేయండి, జైల్లో వేయండి, అమ్మేయండి, ఇలాంటి సలహాలు ఇవ్వడం వలన యోధ ఏమి సుఖపడుతున్నాడు? కొడుకుని పోగొట్టుకున్నాడు. చూస్తుండగానే వయసులో ఉన్న కోడల్ని విధవరాళ్ళుగా నిలబెట్టుకున్నాడు. తర్వాత ఏమైంది? రెండో వాడిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ రెండో వాడిని ఇచ్చి తామారకి ఇచ్చారు. ఎందుకంటే పురాతనమైన తూర్పు సాంప్రదాయ ప్రకారం, పురాతనమైన పాత నిబంధన తూర్పు సాంప్రదాయం ప్రకారం, మధ్య తూర్పు ప్రాచీన సాంప్రదాయాల ప్రకారం ఎవడైనా ఇంట్లో పెద్దోడు చనిపోతే, ఆ పెద్దోడికి భార్య ఉండుకుపోతే రావాల్సిన ప్రాపర్టీలు ఏమన్నా ఉంటే ఈ పంపకాలు ఏమీ తేడా రాకుండా ఆ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయం ఏంటంటే, అరే ఇంకా బిడ్డ పుట్టకుండానే భర్త చనిపోయాడు, భర్త చనిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఆస్తులు రాయాలి అంటే బిడ్డలు ఉండాలి, ఈ బిడ్డలు ఉండాలి కనుక బిడ్డలు లేరు. ఇప్పుడు బిడ్డలు లేనప్పుడు ఏం చేయాలంటే, ఎలాగూ వదినే గనక, అంటే మన సాంప్రదాయాలు వేరు, అదే సహోదరుడు భార్య కనుక ఆ సహోదరుడి దగ్గర ఆగిపోయిన ఆ సంతానం ఏమైతుందో, తమ్ముడిగా ఎవరైతున్నారో ఆమెను పెళ్లి చేసుకుని మళ్ళీ వేరే ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆవిడకి మళ్ళీ నువ్వే లైఫ్ ఇవ్వరని చెప్పి చిన్నోడు, అంటే ఆ చనిపోయినోడు తర్వాతోడు ఎవడైతే ఉన్నాడో వాడినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసిన తర్వాత ఈడళ్ళు ఏం చేస్తారంటే ఆమెను పెళ్లి చేసుకుని మళ్ళీ కొత్త జీవితం ఇచ్చి ఆమెతో బిడ్డలను కన్నాక, ఈ బిడ్డలు పుట్టినప్పుడు చనిపోయిన ఆయన ఉన్నాడు కదా, ఆ చనిపోయిన ఆయన స్వాస్థ్యాల ఆస్తులు ఏవైతున్నావో ఆ బిడ్డల పేరు మీద నమోదు చేస్తారనమాట. అందుకు చనిపోయిన వాళ్ళ సంతానం ఆగిపోకుండా ఏం చేస్తారంటే, ఆ చనిపోయిన వాళ్ళ సంతానం ఆగిపోకుండా ఆ వ్యక్తికి బదులుగా ఈ మరిది ధర్మం ఎవరు జరిగించాలి? తర్వాతోడు జరిగించాలి. గమ్మత్తని చెప్పిన, మొదటోడు చచ్చిపోయాడు, రెండోవాడు ఏం చేశాడంటే, ఈడో పనికి మాలినోడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి 38వ అధ్యాయం. ఈడేం చేశాడో మీకు తెలుసు. ఆ రెండోవాడు చేసిన పని ఏంటంటే, అప్పుడు యోధ రెండోవాడి నుంచి పెళ్లి చేస్తే 38వ అధ్యాయం ఒకసారి చదువుతాం, ఎందుకంటే మంచిది. 38వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోధ నీ అన్న భార్య వద్దకు వెళ్ళి ఏంటట, తనతో పోయినప్పుడు తన అన్నకి సంతానం కలగకుండానట్లు తన రేతస్సును నేలను విడిచిన వాడు చేస్తున్న దుర్మార్గమైన పని చూడండి. నిజానికి అక్కడ మనం గమనించాల్సిన వీడు చెప్తున్నా, వాళ్ళ అన్న స్వాస్థ్యాన్ని కొనసాగించాల్సింది ఎవరు? వీడు. ఇప్పుడు నేను తీరా ఈవిడితో బిడ్డలు కన్న తర్వాత ఆ పుట్టిన బిడ్డలు నా అకౌంట్లోకి రారు, మా అన్న అకౌంట్లోకి వెళ్తారు. అన్న అకౌంట్ నేనెందుకు ఫుల్ చేయాలని చెప్పి ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. ఆమెతోనట సెక్స్ చేశాడు కానీ బిడ్డల కండానికి ఇష్టపడకుండా ఏం చేశాడంట, ఆ స్పెర్మ్ ఏదైతే ఉందో నేలను వదిలేశాడట. రిపీట్గా చేస్తున్నాడట. దేవుడు ఇది చూశాడు. అరే మీరు పెట్టిన సాంప్రదాయాల ప్రకారం, ద్వితీయోపదేశకాండంలో ఉన్న ప్రకారం నేను రాయించిన ఆజ్ఞను మీరు మీరి నువ్వు ఎంత ధైర్యంగా ఎలా పని చేస్తున్నారని దేవుడు ఏం చేశాడంటే ఆ రెండో వాడిని కూడా చెప్పండి చంపేస్తాడు. మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? యోధ ఏమన్నా ఎక్కడైనా సుఖపడతాడు? ఇంట్లోంచి పోయాడు, తండ్రి దగ్గర నుంచి పోయాడు, అన్యుల్లోకి పోయాడు, ఇంకా బాగానండి మొదటి కొడుకు పోయాడు, ఇప్పుడు రెండో వాడు పోయాడు. ఎంత చూసినా కోడల జీవితం పోయింది. ఇప్పుడు మూడో వాడు ఉన్నాడు. ఈసారి రెండో వాడు చనిపోయిన మళ్ళీ మరుదు ధర్మం ఎవరు జరిగించాలి? తర్వాతోడు జరిగించాలి. శాల ఇదంతా ఎక్కడ ఉంటుందంటే, ఈ ధర్మం జరిగించాలన్న లా ఎక్కడ ఉంటుందంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు దీకండి ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయం 5 నుంచి 6 వచనాల్లో ఎవరైనా కుటుంబంలో పెద్దోడు చనిపోతే రెండో వాడు మరుదు ధర్మం జరిగించాలి. మరుదు ధర్మం అంటే ఆయనకి సంతానోత్పత్తి జరిగించాలి. అది తూర్పు ప్రాచీన సాంప్రదాయపు అలవాట్లు. మొదటోడు వెళ్ళిపోయాడు, రెండో వాడు చనిపోయాడు, ఇప్పుడు మూడో వాడు ఉన్నాడు. ఈ టైంలో జాగ్రత్తగా వినండి. మూడో వాడిని ఏం జరుగుతుందో చూడండి. అదే 38 అధ్యాయం 9వ వచనం. చదువు, అలా బ్రేక్ చదువుతావే, నెట్వర్క్ స్లోగా ఉందా? చదువా 11వ వచనం. మూడో వాడు కూడా అన్నల వలె చనిపోతాడని చెప్పి తామారుతో ఆయన చెప్పిన పచ్చి అబద్ధం ఏంటంటే, వీడికి ఇంకా వయసు రాలేదు, వయసు వచ్చిన తర్వాత ఇస్తామమ్మా ఆయన అమ్మాయికి అబద్ధం చెప్పి ఎక్కడ పంపించాడట? వాళ్ళ నాన్నగారి ఇంటికి పంపించాడట.
వీడికి ఇంకా వయసు రాలని చెప్పి వాళ్ళ నాన్నగారి ఇంటికి పంపించాడు. మీరు జాగ్రత్తగా చూడండి. అంటే అక్కడ ఏమర్థం అవుతుంది చెప్పండి? యోధాలో ఒక తెలియని లోక సంబంధమైన మూఢనమ్మకాలు ఒక నమ్మకం ఏంటి? ఈ అమ్మాయి వల్లే నా కొడుకులు చచ్చిపోతున్నారు అనుకున్నాడంట. నా కొడుకులు తొంటరెదవలు అనుకోవట్లేదు. చెప్పండి, మా ఎదవలకు తిరగలేక చచ్చిపోతున్నారు అనుకోవట్లేదు. బాగా వినండి. పెద్దోడు యెహోవా దృష్టికి ఏంగానే ఉన్నాడు, రెండోవాడు యెహోవా దృష్టికి ఏంగా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నందుకు చేస్తున్నారు. కానీ ఇతను మూఢనమ్మకం ఏంటి? అన్నల్లాగే ఇప్పుడు ఈయన కూడా చేస్తే మళ్ళీ చనిపోతాడు అనుకున్నాడట. వ్యాఖ్యానాలన్నీ అలాగున్నాయి. అంటే ఈ అమ్మాయి వాళ్ళు చాలామంది చూసారా, ఈ పిల్లొచ్చాకే మా కుటుంబం బాగాలేదు, ఈ పిల్లొచ్చాకే మా మాంగారు చచ్చిపోడు, ఈ పిల్లొచ్చాకే మా అత్త చచ్చిపోయింది. అది మిగిలిన వాళ్ళు ఇస్తారు కదా కామెంటరీ. ఈ అమ్మాయి వచ్చాకే మాకు ఆర్థిక నష్టం వచ్చి, ఈ అమ్మాయి వచ్చాకే మరి నువ్వు వచ్చాకే వచ్చి వజ్రాలు కురిసినాయి పైనుంచి, నువ్వు వచ్చాకే వచ్చి నేను అడుగుతున్నాను. ఆడదాని పోయిండి మరొక ఆడదాని కోసం అలా అనొచ్చా? చాలామంది అంటే చూస్తే నువ్వు వచ్చిన తర్వాత మాకు ఏం కలిసి, నువ్వు వచ్చాక ఏం కలిసి రావాలి? ఒక కేజీ బంగారం తేవాలి, నీకు ఏం తేవాలి? ఆయన అడుగుతున్నా, ఒక మనుషులు రాక వల్ల అడుగుతున్నా, కలిసి వచ్చి అయిపోయి ఉంటాయా? ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి, తీయాలన్నా ఆయనే తీయాలి. ఒక మనుషులకు పాఠాలు నేర్పాలన్నా ఆయనే నేర్పాలి, లేవనెత్తాలన్నా ఆయనే నేర్పాలి, ఏది చేయాలన్నా ఆయనే చేయాలి. కానీ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో యోధ, క్షమించండి, పెద్ద ఆయన యోధ ఏం చేస్తున్నాడంటే, నా కోడల వల్లే పెద్దోడు చనిపోయాడు, నా కోడల వల్లే రెండోవాడు చనిపోయాడు, ఇప్పుడు మూడోవాడిని కూడా చేస్తే వీడు కూడా చనిపోతాడని ఒక మాట నిర్ణయించి అన్నాడట. వీడు పెద్దోడు అయ్యేంత వరకు నువ్వేం చేస్తావంటే, అమ్మా మీ తండ్రి ఇంటికాడ ఉండు, నేను కౌరు పంపుతాడు. కౌరు పంపలేదు, చాలా దినాలు అయిపోయింది. కౌరు పంపలేదు, చాలా దినాలు అయిపోయింది. కౌరు పంపలేదు, చాలా దినాలు అయిపోయింది. నెక్స్ట్ చెడ్డ వార్త చెప్పిన, యోధా భార్య చచ్చిపోయింది. నడుతున్నాను, యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేసిన తర్వాత కీర్తనలో రాయబడిన మాట మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యోసేపునట తన సంకెళ్ళు బాధించాయంట. యోసేపును ఐగుప్తిలో సంకెళ్ళు బాధించాయి, ఆయన గుప్పుడు మెతుకులు దొరక్క పరిస్థితులు బాధించాయి. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రతి కన్నీరికి లెక్క ఈ కుటుంబంలో దేవుడు జమ చేస్తున్నాడు. లేదు చెప్పండి, చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరినన్నా ఏడిపించావో, ఎవరిదన్నా లాక్కున్నావో, ఎవరిదన్నా పోగేసావో, ఎవరిదన్నా అన్యాయం చేసి వాడి దగ్గర అబద్ధాలు ఆడావో, నీ డొక్క జీరు లెక్కలన్నీ బయటికి తీస్తాడు. నీ మాటల వల్ల ఏడ్చాడో ఆడు ఖచ్చితంగా ఆడి కన్నీరికి జవాబు నీ దగ్గర ఎతుకుతాడు దేవుడు. యోసేపుని తీసుకెళ్లారు, గోతులో పడేది, అక్కడి నుంచి అమ్మేశారు, తీసుకెళ్ళి సెరసాలు పడేసారు, సంఖ్యలు వేసేసారు. ఆ కీర్తనలో సంఖ్యలు యోసేపుని బాధించాయట. యోసేపు అక్కడ బాధపడుతుంటే నువ్వు ఇక్కడ సుఖంగా ఉండగలవా? దేవుడు ఉండనిస్తాడా? ఒకని ఏడిపించేసి నువ్వు నీ పిల్లలతో సంతోషంగా ఉండగలవా? ఉండనిస్తాడా? ఒక కుటుంబానికి మనశ్శాంతి లేకుండా నువ్వు నీ కుటుంబంతో మనశ్శాంతిగా ఉండగలవా? ఉండనిస్తాడా? ఒకడు లేని గాయాలు కలగజేసి నేను సుఖంగా ఆరోగ్యంగా పోతుంటే నీ ఆరోగ్యాన్ని దేవుడు ఉండనిస్తాడా? యోసేపు దినదినం చనిపోతున్నాడు అక్కడ ఒంటరితనంతో. యోసేపు రోజు రోజుకి చనిపోతాడు. ఇక్కడ నీ కుటుంబంలో రోజుకు ఒకరిని చంపుతున్నాడు దేవుడు. పెద్దవాడిని చంపేశాడు, రెండోవాడిని చంపేశాడు, ఇప్పుడు మూడోవాడిని చనిపోతాడు అనుకుని దొంగెత్తగాళ్ళు వేసావు. ఇప్పుడు ఎవరిని చంపాడు చెప్పినా? నీ లైఫ్ పార్ట్నర్ వైఫ్ని చంపేశాడు. చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ టైంలో బాగానండి, పెద్దోడు చనిపోయాక రెండోవాడు చనిపోయాక మూడోవాడు, నా మామ నన్ను పట్టించుకోడు మానేశాడని అవిశ్వాసుల పిల్ల, బయటోళ్ళ అమ్మాయి, బాగానండి, అసలు ఈ కుంపటంతా ఈ యోధా జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటే బాగుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటే బాగుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? నీకు ఎందుకు ఒంటరితనం వచ్చింది? యోసేపు నువ్వు ఒంటరిని చేసావు కనుక దేవుడు నిన్ను ఒంటరిని చేశాడు. యోసేపు జీవితంలోకి అన్యులను తెచ్చావు కనుక దేవుడు నీ జీవితంలోకి అన్యులను తెచ్చాడు. యోసేపు కన్నీళ్ళకి కారకుడు అయ్యావు కనుక దేవుడు పలుమార్లు నువ్వు ఆడడానికి కారణమయ్యావు, కారకుడు అయ్యావు. దేవుడు కలగజేశాడు. పెద్దోడిని, రెండోవాడిని, ఇప్పుడు మూడో వ్యక్తిని, ఆ భార్యని చంపేశాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఊహించుకుంటుంది, పెద్దవాడు చనిపోయాడు, రెండోవాడు చనిపోయాడు, నా భర్త లేని లోటుని, నాకు బిడ్డలు కావాలి, ఎందుకంటే నాకు కావాల్సింది, క్షమించాను ఆ మాట అడగ, ఆ మాట అన్నందుకు నాకు క్షమించాను, నాకు కావాల్సింది సెక్స్ కాదు, చిల్డ్రన్స్. నా లెగసీని కొనసాగించడానికి, నా బిడ్డల్ని కొనసాగించడానికి, నా భర్త జ్ఞాపకం నాలో ఉండడానికి, నా మామ నా భర్త బేజాలు నాలో ఉండడానికి నాకు న్యాయం కావాలి.
నాకు న్యాయం కావాలని బాధపడుతుంది అని అడుగుతున్నాను. అక్కడ ఏడిస్తే లేయమ్మ వైపు చూసిన దేవుడు ఇక్కడ తామార్ వైపు చూడ్డా. అక్కడ ఏడిస్తే అక్కడ ఆ స్త్రీ చేపట్టుకున్న దేవుడు నీ వల్ల నీ కోడల పిల్ల ఇంత ఏడిస్తే దేవుడు చూశాడు. పాపంలో మగ్గి పాపమే తెలివితేటలు అనుకుంటున్నా గనక ఆ పాపంలోనే దేవుడు యోధాకి లెసన్స్ నేర్పించడం మార్గాలు తెరిచాడు. దేవుడు మాట్లాడాడండి. మా జీవితంలో దేవుడు మాట్లాడంటే ఎలా మాట్లాడతాడు? రాత్రి వచ్చి కుమారి అంటాడా? ఎలా మారుస్తాడు అంటున్నాడు. ఒక మనిషిని దేవుడు ఎలా మారుస్తాడు చెప్పిన? పరిస్థితుల్లోంచి మాట్లాడతాడు. వ్యక్తుల జీవితాల కదలికల్లోంచి మాట్లాడతాడు. నీ పరిస్థితుల్లోంచి నిన్ను మారుస్తాడు. దేవుడు నన్ను మార్చంటే ఎలా మారుస్తాడు? ఇలా వచ్చి కుమారుడా మారిపో నడుతాను, మారిపో అని ఇలా మార్చాడు. ఇది సూపర్ యాక్షన్ సినిమా కదా, ఇలా మారిపో అనడానికి. ఎలా మారుస్తాడు? రుద్దేస్తాడు, తడివేస్తాడు, పరిస్థితుల్లోకి గెంటేస్తాడు, పాపంలో ఉంచేస్తాడు, చాలా లెసన్స్ నేర్పిస్తాడు. మొత్తం మనకు అణిగిపోవాల్సినవన్నీ చెప్పండి అణిగిపోతాయి. యోసేపుని అదే చేస్తాడు. యోసేపుకి ఏదైతే చేస్తాడు యోధాకి అదే జరుగుతుంది. వెళ్ళింది ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. 38 త్వరగా 13 అలా బిట్టుకొద్దు, ఫ్లోలో చదివేవాళ్ళు కరెక్ట్ చదవండి. అప్పుడు శాల పెద్దవాడైనప్పటికీ శరీరమంతయు కప్పుకొని ఆమె తన ముఖము కప్పుకున్నందున యేష్ అనుకుని ఆ మార్గమున దగ్గరికి పోయి ఆమె తన కోడలని తెలియక, బాగానండి, ఈ మొత్తం మాదలో మోక ఎవరైతే ఉన్నారో బాగానండి, ఆమె కోడలని తెలియక నడుతాను. ఇక్కడ తెలియక అంటే తెలియకపోయాడు. ఎంత అంకరోడైనా మీ వాడు మారుగాసం వేసుకుని వచ్చేసాడు ఇక్కడ కొంపలోకి. అడిగితే తట్టుకోవాలి, బీపీ షుగర్ వచ్చేది మీకు. కానీ మేము అడగం. అన్నామని ఏడుస్తారు. తెలియక ఈమె కోడలని తెలిస్తే వెళతాడా? తెలిస్తే వెళ్ళరు వాళ్ళు. మళ్ళీ చెప్తాను తెలియక మీ వాడు తెలిసి మేకప్ వేసుకొస్తాడు సేమ్ అలాగే. ఇది తెలియక నడుతున్నా. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అమ్మ వెళ్ళింది, నా భర్త లేడు, మరుదు లేడు, మూడో వాళ్ళు లేడు, ఎవడో లేడు అని ఏం చేసింది చెప్పండి? నా మామ ఎక్కడికి వెళ్తున్నాడు గొర్రెబచ్చ కత్తిరించడానికి, ఆ మార్గంలో నాకు దొరుకుతాడని చెప్పి వేషం వేసుకుని కూర్చుందంటే నేను అనుకుంటున్నానండి, ఈ మాట ఒకవేళ తప్పు అయితే దేవుడు నన్ను క్షమించి కనుక మామకి వీక్నెస్ ఉందన్న సంగతి ఆ అమ్మాయికి తెలుసు అంటారా? ఆ వేషం వేసి కూర్చుందంటే ఏమనుకోవాలి? ఇంటికి ఎవరైనా కోళ్ళు వస్తే ఇంట్లో ఎవరి వీక్నెస్లు ఏంటో అలా తెలుతారయ్యా. ఆ అమ్మాయికి వెళ్తున్న ఆ జోన్లోనే పట్టుకోవాలని ఎలా అనుకుంది? నడుతున్నాను. ఆ అమ్మాయి వెళ్ళి అడిగిందా? ఆయన వచ్చి అడుగుతున్నాడు. చెప్పండి. మొన్న ఆవిడ చచ్చిపోయింది. ఎవరో ఆవిడ చచ్చిపోయిందండి, దుకాణం పెట్టాడంటే ఏమన్నా చెప్పండి. ఆవిడ చనిపోయింది, వెళ్ళిపోయాడు, మాట్లాడేస్తున్నాడు. మీరు గమనించండి. ఏం మార్చిందంట? రెగ్యులర్ డ్రెస్ మార్చిందంట, వేష్య ముసుకేసిందంట. ఇప్పుడు బాగానండి, దేంతో మామని మోసం చేస్తుందంటే వస్త్రముతో మోసం చేస్తుంది. మీకు చదువుతుంటే ఏమర్థమవుతుందండి? జోసఫ్ క్రైమ్ స్టోరీ మీకు గుర్తు రావాలి. మీకేం గుర్తొస్తుంది? వాళ్ళ నాన్నగారు యాకోబు గారిని నమ్మించడానికి వాళ్ళు వేసిన పన్నాగ పెట్టి తెలుసా? యోసేపు వస్త్రాన్ని లాగేసి దాన్ని పట్టుకెళ్ళి గొర్రెపిల్ల రక్తంలో ముంచేసి ఆ రక్తపు గుడ్డను తీసుకెళ్ళి, నాన్న తమ్ముడిని దృష్టముఖం తినేసిందని వస్త్రము చేత బతుకున్నోని చంపేశారు లేదా? సేమ్ స్టోరీ ఇప్పుడు మీరు గమనించండి. ఇదే వస్త్రము చేత ఈ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి? వస్త్రానికి వస్త్రం చేతే దెబ్బ. నా మాట రిపీట్ అవుతుందంటే ఏమిత్తాడో అవే కోస్తున్నాడు. ఏ వస్త్రం చేత తమ్ముడు చనిపోయాడని గుంపు నాటకాలు వేశారో ఇప్పుడు అదే వస్త్రం చేత నీ వ్యక్తిత్వాన్ని చంపడానికి నీ కొంపలోనే తయారయ్యింది. వచ్చింది వాళ్ళు.
కూర్చుంది, మాట్లాడుతుంది, వస్త్రం వేసుకుని వచ్చింది. యోసేపు చనిపోయాడు అనుకున్నారు. ఆ యోసేపు చనిపోయిన వస్త్రం చేత చంపించేశారు, చనిపోయినట్టు క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ చెప్పిన ఈ మనిషిని కూడా వస్త్రము చేతే మోసం చేస్తుంది. ఏ మార్గంలో అయితే యోసేపుని అమ్మేశారో, ఏ మార్గంలో అయితే యోసేపుని అమ్మేసి వస్త్రం స్టోరీ ఆడారో, ఇప్పుడు అదే మార్గాలలో కోళ్ళ కూర్చుని వస్త్రం చేత స్టోరీలు క్రియేట్ చేసింది. లేదా మీరు క్లాత్ చూపించి స్టోరీ అల్లారు, ఈమె క్లాత్ వేసి చెప్పండి మొత్తం స్టోరీ రాసింది. నేను మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, ముఖ్యాంశాలు మరోసారి. మనం ఏం చేస్తామో సేమ్ సీన్స్ రిపీట్ అవుతాయి. బయటోళ్ళు పరిభాషలో కర్మ అంటారు, ఇది కర్మ కాదు. నేను అంటున్నాను లెసన్స్, పనిష్మెంట్ లెసన్స్. ఏదైతే చేస్తావు నడుతున్నాను, ఏదైతే చేస్తావు కుటుంబం పరువు తీస్తావో నీ పరువు తీస్తాడు దేవుడు. ఒకరిని బాధ పెట్టావు, నేను బాధ పెడతాడు దేవుడు. ఒకడు ఏడవడానికి కారణం నిన్ను ఏడ్చేలా చేస్తాడు దేవుడు. నువ్వు ఏదైతే చేస్తావో ఖచ్చితంగా దేవుడు అది చేస్తాడు. ఒకరి ముఖాలు నడుతున్నా, ఒకరి ముఖాలు చూస్తే ఏదో గుసగుసలు మాట్లాడతాడు, నీ ముఖం చూస్తే అందరు గుసగుసలు మాట్లాడలే దేవుడు చేస్తాడు. తీసుకెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి. ఆ తర్వాత 38:25 త్వరగా తర్వాత యూదా. ఒక మాట నేను గమనిస్తున్నాను, మామగారుతో కోడలు పోకూడదన్న ఇంకిత జ్ఞానం తామారుకు ఉండాలా వద్దా? లేవియకాండం 18:15 ప్రకారం కోడలు ఎవరైతుందో మామతో పోవచ్చా అంటే ఈ పిల్ల ఎలా ఉంది చెప్పండి? అంత బైబిల్ని సీరియస్గా తీసుకోదు, బైబిల్ నాలెడ్జ్ అమ్మాయికి లేదు. మీరు గమనించండి, మామతో పోతుందంటే ఆ అమ్మాయికి లేవికాండంలో ఏమి రాయబడినా అనవసరం. అంటే ఇంట్లో అంతా ఎలా ఉంది చెప్పండి? భార్య ఒక రకం చెప్పండి, కొడుకులు ఒక రకం, కోళ్ళు ఒక రకం, ఈయన ఒక రకం, అందరూ ఒక రకం. అడుగుతున్నాను, యోసేపుని బాధ పెట్టి ఏం సుఖపడిపోయారు? తూర్పు ఒకడు, పరముడికి ఒకడు, దక్షిణకు ఒకడు, ఒక్కొక్కరు ఒక్కోలా చచ్చారు, ఒకలా తరిమేస్తున్నారు. వాక్యం లేని కుటుంబం అయింది. చివరికి ఏమవుతుంది? 25 ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. ఇంకా పైకి వెళితే వచ్చిన చూద్దామా? రమారమి 24 రమారమి, నీ కోడలకు తామారు జారత్వం జరిగించిందని, అంతేకాక గర్భవతి అయినదని యోధాకు తెలపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయనని చెప్పిన భాగమేనండి. ఇక్కడ యోధా నేచర్ మీకు కనబడుతుందా? అంటే ఎదుటోళ్ళు తప్పులు చేస్తే జడ్జిమెంట్ ఇవ్వడానికి సింగిల్ లెగ్ మీద నిలబడిపోతావు. అదే మిస్టేక్లో నువ్వుండే ఆ రొంపు పనులు, కొంపలు ముంచే పనులు నువ్వు చేస్తే సేఫ్ జోన్లోకి పోయి గేమ్ ఆడుతున్నావు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కోడలేదో చేసిందండి, కోళ్ళేదో చేసింది. మీ అమ్మాయి కోళ్ళ పిల్ల ఎవరైతే ఉందో ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్ అన్నాను, కానీ వెంటనే ఏమంటున్నాడు చెప్పండి? వెంటనే ఏమంటారు తెలుసా? 24 ఆమెను బయటికి లాక్కొచ్చి ఆమెను కాల్ చేయండి. ఈ వర్డ్ ఎందుకు ఒప్పించాడు? ఆమెను కాల్ చేయండి అనే మాట ఎందుకు వస్తుందో తెలుసా? తూర్పు సాంప్రదాయం ప్రకారం, ఇంటికి వెళ్ళి చదవండి. తూర్పు సాంప్రదాయాల ప్రకారం కోడళ్ళు ఎవరైతే ఉన్నారో, భర్త చనిపోయిన తర్వాత కుటుంబ మరుదు ధర్మం కాకుండా ఎవరైతే తప్పులు జరిగిస్తారో, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ లేవియకాండం 20:14, 21:9 ఈ వచనాల ప్రకారం ఏంటి చెప్పిన? ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేస్తారు. ఇదే పనిష్మెంట్ ఏమంటున్నాడు? ఏమని? మా కోళ్ళని కాల్ చేయండి అని. కానీ గమ్మత్తని చెప్పిన, ఆమె మరణ శిక్షణకు తగినదని నువ్వు జడ్జిమెంట్ ఇస్తే, అదే సాంప్రదాయంలో మరో ఫైనల్ సెక్షన్ ఉంది. కోడలతో పోయినోడు కూడా చెప్పండి మరణ శిక్షే. ఆ విషయాన్ని తెలియక ఎవరుకుంటే తనకి మరణ శిక్ష విధించమని చెప్తే మరి నీకేంటి? ఆమె చావాలన్నది ఎంత వాస్తవమో చెప్పండి, నువ్వు చావాలన్నది కూడా అంతే వాస్తవం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి త్వరగా. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం.
కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. లేని విషయంలో దేని విషయంలో ఎదుటి వానికి నువ్వు తీర్పు తీర్చుతున్నావో ఆ విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. నువ్వు ఎదుటోళ్ళు కుటుంబానికి జడ్జిమెంట్ ఇచ్చినా, ఎదుటోళ్ళు కోళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చినా, ఎదుటి వ్యక్తులకి జడ్జిమెంట్లు ఇచ్చినా, ఎదుటి వ్యక్తిత్వానికి జడ్జిమెంట్ ఇచ్చినా, అదే విషయం ఆ కొలత నీకు కూడా వర్తిస్తుంది. సేమ్ జరుగుద్ది, అదే కొలత నీకు ఏపడుతుంది. మీరు గమనించండి, 38 అధ్యాయం 15-16 వచనంలో తన పాపం చేసినప్పుడు అరే వేశ్యతో నేను పోయాను, నేను తప్పుడు పని చేశానని నిందించుకున్నాడా? కానీ కోళ్ళ మాత్రం ఇంకొకరితో పోతే అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఎవరు? నా మాట మీకు అర్థమవుతలేదు. కోడలు పోతే ఒక లెక్క, ఈయన పోతే ఒక లెక్క. కానీ అదే చెప్తున్నాడు, ఆ అమ్మాయి చావాలన్నది ఎంత వాస్తవమో నువ్వు చనిపోవాలన్నది కూడా అంతే వాస్తవం. అమ్మాయి గేమ్ ఆడింది, ప్రస్తుతానికి నా దగ్గరలో, తర్వాత నీకేమన్నా ప్రస్తుతానికి మరి చాలా క్రైసిస్లో ఉన్నావు, మరి నీతో తప్పు చేయడానికి అంటే అప్పుడు మరో వీళ్ళు వర్క్ వృత్తిగా చేస్తున్నారు కనుక వేస్ట్ అనుకున్నాడుగా, ఏమన్నా ఇవ్వాలి అది చూడండి, ఏమన్నా నీకు నా దగ్గర ఇవ్వడానికి కాయిన్స్ కానీ మనీ కానీ అసలు ఏమీ లేదు ప్రస్తుతానికి. ఏమో అంటే అప్పుడు ఆ రోజుల్లో గుర్తులు ఉండేవంట, అంటే ఆ ముద్రలు, అంటే రింగులు లాంటి ముద్రలు కానీ, వేసుకునే చైన్ కానీ, చేతికర కానీ అలాంటివి ఉంటే అదందట. నెక్స్ట్ మీరు నాకు మనీ ఇస్తారని గ్యారంటీ ఏంటి అన్నదంట. మాట అంటే మాటే అన్నాడట. మళ్ళీ అందులో నీతోటి ఏవి సార్ కొంపలో మాట అంటే మాటే, నేను ఇస్తాను ఖచ్చితంగా నీకు చేస్తానట. ఆ టైంలో ఏంటి మరి నాకు మళ్ళీ ఇస్తారంట, నాకు ఏమైనా గ్యారెంటీ ఉందంటే గ్యారెంటీ ఉంది, ఇదిగో నా ముద్ర తీసుకో, చెప్పండి, నా చేతికర్ర తీసుకో, నా దగ్గర ఉన్న గుర్తులు తీసుకొని ఆ గుర్తులు ఇచ్చాడట. ఆ అమ్మాయి పక్కా స్కెచ్ చేసుకొచ్చు. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు తెర మీదకి. మీ అమ్మాయి, మీ కోళ్ళ పిల్ల 3 months ప్రెగ్నెంట్ అట్ట, మరి కంగ్రాచులేషన్ చెప్తారు. కంగ్రాచులేషన్ కాల్చి పడేదాం దాన్ని అన్నాడట. అప్పుడు తీసుకొచ్చారు. జడ్జి నిజంగా చంపేస్తారు, అమ్మాయిని చంపేయాలి. కానీ ఆ టైంలో ఆయన ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఏంటంటే అడిగారు, ఎవడే, తప్పు అనుకోకండి, ఎవడే నీకు ఆ గర్భం చేసింది? చంపే ముందు కారణం అడుగుతారుగా, ఎవడే నీకు ఆ గర్భం చేసిందని అడిగితే ఎలా చూపించి ఆడీడే, అది కొంచెం బలవాన్ని ఇమేజ్ ఆడీడే అన్నాడు. ఎవడాడు? ఏ ముద్ర అయితే ఎవరిది కనబడుతుందో, ఏ చేతికర్ర అయితే ఎవరిది కనబడుతుందో వాడే. ఈజిప్ట్లో అదే జరుగుతుంది స్టోరీ. ఈజిప్ట్లో సేమ్ స్టోరీ అదే జరుగుతుంది. యోసేపు వస్త్రం పట్టుకెళ్ళిపోయి ఒక పనికి మాలింది నిందేసింది. అలాంటి పాపంలో పడిపోయి ఎదుటోళ్ళ చేత నిందలేసుకోవడానికి కారణం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి ప్రారంభపు అడుగేసింది ఎవరు చెప్పండి? యోసేపు జీవితంలో ఈ వ్యక్తే అక్కడ వస్త్రం చూపించే అబ్బాయి మీద నిందలేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ సేమ్ వస్త్రాల గుర్తులు చూపించి నువ్వు తప్పు చేసిన రియాలిటీ ఏంటి ఇక్కడ జరుగుతుంది అంటే దెబ్బకు దెబ్బ. ఏమిస్తాడో అవే కోస్తున్నాడు. ఒంటరి వాడిని చేసావు, ఒంటరోడు అయ్యాడు. అన్యుల మధ్యకు పంపావు, అన్యుల మధ్యకు పోయావు. అతను గోతులో పడేశాడు, దేవుడు తీసుకుని దొడ్లో పడేశాడు. వస్త్రాలు కప్పి అమ్మాయి ఎవరైతే ఉందో వస్త్రాలు చూపించి నేరస్తుడు అంది. ఇదే వస్త్రాలు నీ కోడలు చూపించి ఆ నేరస్తుడివి చెప్పండి, నువ్వే అంది. ఇప్పుడు చెప్పండి, యోధా వెంటనే ఒక మాట అన్నాడు 26వ వచనంలో, ఏదో అంటున్నాడు చూడండి. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శాలా ఆమెకి ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి, మరి ఎప్పుడును ఆమెను కోళ్ళ జాగ్రత్తగా ముగిద్దాం. మరి ఎప్పుడును ఆమెను కోళ్ళది ఏమంటున్నాడట? ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి. అంటే ఈయన తప్పేమనుకుంటున్నాడంటే, మా అమ్మాయి, మా కోడల పిల్ల ఎంత స్కెచ్ ఎందుకు వేసిందంటే, మొదటోడు చనిపోయాడు, రెండో వాడిని ఇచ్చాను, రెండో వాడు చనిపోయాడు, మూడో వాడిని ఇవ్వలేదు కాబట్టే ఇదంతా చేసింది, నాదే మిస్టేక్ అనుకుని ఈ యాంగిల్ చూస్తున్నాడు తప్ప అసలు యాంగిల్ ఏంటి చెప్పనా? ఒక వ్యక్తి బాగానండి, నువ్వు బయటికి తన ఒక్క ఎవరైతే ఉన్నారో ఆ తామారు ఈ ప్రాబ్లం పెట్టి నీకు ఇంత ప్రాబ్లమెటిక్ అయింది అనుకుంటున్నావు. కానీ నాకు అర్థమైన స్టోరీ నేరేటివ్ రాత్రి చదువుతా నాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు కారణం ఇది కాదు. యోసేపు మళ్ళీ చెప్తున్నాను, ఈమె ఎలా నిర్ణయాలు తీసుకుంటే నువ్వు పాపం చేస్తావు కనుక ఆ పాపంలోనే దేవుడి లెసన్ నేర్పించడానికి, ఒక నీతిమంతుడిని బాధ పెట్టావు కనుక ఆ నీతిమంతుడి బాధ ఏంటో చూపించడానికి ఇలాంటి పాపపు ఆలోచనలు, పాపపు వ్యక్తుల్ని నీ జీవితంలోనికి చెప్పండి
అనుమతిస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావంటే ఈ పిల్లకి నేను ఎలా చేసిన కట్టే, ఈ పిల్లకి ఎలా చేసా కదా, ఈ పిల్లకి కాదు నువ్వు చేసింది అన్యాయం. చెప్పండి, యోసేపుకి చేసావు అన్యాయం. యోసేపుకి అన్యాయం చేసావు గనకే ఇప్పుడు అన్యాయం దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. యోసేపుని ఏడిపించా కనుకే కన్నీరు ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, నాకంటే, అది రైట్ వర్డేనా, నాకంటే నువ్వు నీతిమంతులు అంటే నువ్వు కొంచెం నాకన్నా నీతిమంతులు, నేను కొంచెం నీతిమంతులు అని చెప్పుకుంటున్నాను లేదా, కానీ అలా రాకూడదంట. ఆ మీనింగ్ అది సరి అయిన ఒప్పుకోలు కూడా కాదంట. అంట ఎందుకంటున్నానంటే మళ్ళీ ఎవడో ఒక తంట ఎడతాడు, అందుకే అంటున్నా. అది సరి అయిన ఒప్పుకోలు కూడా కాదు. నాకన్నా నీతిమంతురాలనడం కాదు, అక్కడ పడవలసిన పదం ఏంటో తెలుసా, నేనే పాపాత్ముణ్ణి, నువ్వే నీతిమంతురాలు అంటావు. అది ఆవిడ ఒప్పుకోవాల్సిన పదం. నేనే పాపాత్ముణ్ణి, నాకంటే నువ్వు నీతిమంతురాలు కాదంటే నేను మంచోడినే కాదు, నువ్వు నాకన్నా మంచిదాని అనడం కాదు. నువ్వు మంచిదానివి, నేను పాపాత్ముణ్ణి. నువ్వు మంచిదానివి, నేను పాపాత్ముని ఒప్పుకోవాల్సిన ఒప్పుకోలు రావాలి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ట్విన్స్ పుట్టారంట. అందులో ఒకడు పెరేసు, రెండో వాడు జరాహు. పెరేసు అంటే చెప్పిన పగులు, నేను ముగిస్తున్నాను. పెరేసు అంటే తెలుసా పగులు, జరాహు అంటే తెలుసా ఉదయం. తన జీవితంలో ఉన్న అన్యాయపు స్వభావం పగిలిపోయింది. 2, తన జీవితంలో చీకటి మీద ఉదయించింది. లైఫ్లో ఒక లెసన్ నేర్చుకున్నాడు. మళ్ళీ ఇంకా ఏ ఆడదాని దగ్గరికి పోకూడదు అనుకున్నాడు. మళ్ళీ కోడల దగ్గరికి లైఫ్లో మళ్ళీ కోడలు ముట్టుకున్నాడా, మళ్ళీ మిస్టేక్ చేశాడా. ఇప్పుడు బాగానండి, లైఫ్ ఏంటి ఇప్పుడు అర్థమవడం స్టార్ట్ అయింది యోధాకి. మళ్ళీ ఆ సందర్భాలు చూపించి ఈ సందర్భాలు చూపిస్తూ అన్యులు చాలామంది అరే యోధా తప్పు చేశాడు. అవును, మేము చెప్తున్నాం యోధా తప్పు చేశాడు, యోధా జీవితంలో తప్పులు ఉన్నాయి, యోధా తప్పుడు జీవితాలు ఉన్నాయి, తప్పుడు నడకలు ఉన్నాయి. కానీ విషయం ఏంటి చెప్పనా, అలాంటి తప్పుడు వ్యక్తిని కూడా దేవుడు మార్చాడు. మా దేవుడు తప్పుల వ్యక్తులను మార్చాడు. ఆ వ్యక్తులను మార్చి తీసుకొచ్చి తన వంశవృక్షంలో పెట్టుకున్నాడు. కానీ మీ దేవుడు, ఈ మాట నేను అంటలేదు, మా దేవుడు తప్పుడు వ్యక్తుల్ని మార్చి తన వంశంలో తన రాజ్యంలో పెట్టుకున్నాడు. యోధాన్ని మార్చాడు. తన కోడలికి జరిగించాల్సిన న్యాయం జరిగించాడు. ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఇచ్చేశాడు. జీవితంతో తనను కాపాడాడు. కొడుకులు ఉన్నారమ్మా జాతక బతికని పెద్దోడికి అర్థవంతమైన పేరెట్టాడు. నా లైఫ్లో ప్రతి ఆలోచన పగిలిపోయింది. నా చీకటి పోయి నా జీవితంలోకి ఉదయం వచ్చింది. లైఫ్లో తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే phase 2 స్టార్ట్ అయింది. యోసేపు ఐగుప్తులో సెటిల్ అయిపోయాడు. యోధా కూడా ఇక్కడ సెట్ అయ్యాడు. మీకు స్టోరీ అర్థమవుతుందా? యోసేపు ఐగుప్తులో సెటిల్ అయిపోయాడు, ఇక్కడ యోధా సెట్ అయ్యాడు. యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ మనిషి కాస్తంత విలువల్లో నిలబడ్డాడు. కరువు వచ్చిందట ఆయనకి. పెద్ద ఆయన యాకోబు పిలిచాడు, రే మీ మొక్కలు నేను చూసి నా మొక్కలు మీరు చూసి కరువులో చచ్చిపోయాక అక్కడికి వెళ్ళండి, ఏదో తీసుకురండి అంటే ఆ టైంలో యోసేపు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అతను యోసేపు అన్న సంగతి గుర్తుపట్టలేదు. ఎందుకంటే రంగు మారింది, వయసు మారింది, అందం మారింది, డ్రెస్ కోడ్ మారింది, వాయిస్ మారింది, అన్నీ మారాయి. యోసేపు అని తెలుసుకోలేకపోయారు. ఆ టైంలో యోసేపు గేమ్ మీకు తెలిసి ఇంటికి వెళ్ళి చదవండి. మీరు మళ్ళీ వచ్చి ధాన్యాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ మాకు కావాల్సిన రుణాలు రోకలు మీరు ఇస్తాడనడానికి గ్యారంటీ ఏంటని అడిగినప్పుడు వీళ్ళకి ఆన్సర్ లేదు. యోసేపు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. అంటే సార్ లేదు సార్ మేము వచ్చేసి ఇచ్చేస్తామంటే తామారు ఎలాగడిగిందో సింహాసనం మీద యోసేపు కూడా అలాగే అడిగాడు. ఏంటి గ్యారంటీ ఏంటి మళ్ళీ వస్తారంటే అప్పుడు యోసేపుతో ఒక మాట అన్నాడు, అయ్యా ఏమీ లేదు, ఏం చేయమంటారు చెప్పండి అని అడిగితే ఆ చిన్నోడు ఎవడో ఉన్నారన్నారుగా బెన్యామీను, ఆడిని ఇక్కడ వకాల్తాకు పుచ్చి కవులకి ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆ రోకలు తెచ్చి ఆడిని తీసుకెళ్ళండి, ఏమాత్రం తోక జాడించిన చిన్నోడు పని కథం అన్నట్టు. టింగున స్టోరీ గుర్తొచ్చుంటుందండి యోధాకి. ఒకసారి నా సలహా వల్లే కొన్ని సంవత్సరాల క్రితం నా తమ్ముడిని మనహానికి దూరం చేశాను. ఇప్పుడు ఇదే నాయకత్వంలో మళ్ళీ తిరిగి అదే స్టోరీ వచ్చింది. ఇప్పుడు యోసేపు లేడు,
ఆ స్థానంలో ఇప్పుడు బెన్యామీన్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఆవిడ పుట్టినోళ్ళే. ఎప్పుడైతే పుట్టాడో ఆ పుట్టిన ఆయన ఇప్పుడు యోసేపు లేడు, ఇప్పుడు బెన్యామీన్ చూసుకుని మా నాన్న బతుకుతున్నాడు. ఇప్పుడు బెన్యామీన్ కూడా పోతే ఏమైపోవాలి? అందుకే అయ్యా మీకు చేతిరెత్తి దండం పెడతాను. యోధ ఎంత బాగా మారాడు చూడండి. అయ్యా మీకు చేతిరెత్తి దండం పెడతాను. ఒకవేళ ఈ చిన్నోడిని మీరు బానిసగా చేసుకుంటే మా నాన్న బతకలేడు. మా నాన్న బతకలేకపోతే మేము బతకలేము. మా నాన్న కన్నీళ్ళు నేను చాలా కాలం చూసేసాను. ఆ మాట చెప్పుకోలేడు, ఎందుకంటే యోసేపు నమ్మేసని చెప్పలేడు. మా నాన్న మళ్ళీ చావుకు దగ్గరకు ఉన్నప్పుడు నేను ఏడిపించలేను. అయ్యా నీకో మాట చెప్తున్నాను, ఆడికి బదులుగా చెప్పండి నన్ను తీసేసుకోండి. ఆడికి బదులుగా నన్ను తీసేసుకోండి. ఆడికి బదులుగా నన్ను తీసేసుకోండి. ఆడికి బదులుగా అంటే ఇప్పుడు చెప్పండి, నాయకత్వపు లక్షణాలు ఇప్పుడు లైఫ్లో నేర్చుకున్నాడా లేదా? ఒకప్పుడు యోసేపు మీద అందరూ పడిపోయినప్పుడు తప్పురా, ఈడు తమ్ముడు రా, వద్దురా, మనం మార్చుకుందామంటే ఎంత బాగున్న స్టోరీ లైఫ్ అంతా. అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవి ఇప్పుడు బాగా వినండి. ఏ డబ్బుకైతే యోసేపు నమ్మేశారో ఇప్పుడు అదే డబ్బుకి బెన్యామీన్ కొనేస్తానంటుంటే ఇప్పుడు ఎవరు బానిస అవుతారో చెప్పండి? యోసేపు కాదు, బెన్యామీన్ కాదు. వాళ్ళకి బదులుగా నేనే బానిసనైపోతానని ఆ 44 అధ్యాయం 33 వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఎంత మంచి మాట రాస్తున్నాడో. 44 అధ్యాయం 33 వచనంలో మంచి మాట రాస్తున్నాడు. ఈ చిన్నవాడిని గూర్చి నా తండ్రికి నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఇప్పుడు చెప్పండి ఎందుకు గుర్తొస్తున్నాయి ఈ మాటలు? అది యోసేపు లైఫ్లో చేసిన గుర్తొస్తున్నాయి. ఈ నింద ఎల్లప్పుడు నా మీద ఉన్ను. యోసేపుకి నిందల పాలు చేశాను కనుక నా లైఫ్ ఏమైంది? నిందల పాలైంది. యోసేపుని బాధించాను కనుక ఈరోజు నేను బాధపడ్డానికి కారణమైంది. నా జీవితం మళ్ళీ ఈ బెన్యామీన్ వలన నా తండ్రి కానీ నేను కానీ బాధపడడానికి ఇష్టపడలేదు. అంటే ఏమంటున్నాడు? కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏని వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాడిని తన సహోదరులు కూడా వెళ్ళనిమ్ము. అవసరమైతే మీ ఇంట్లో నేను ఊడిగం చేస్తా, అవసరమైతే మీ ఇంట్లో నేను పని చేస్తా, ఈ ఐగుప్తులో బానిసనైపోతా. నేను మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ లాంగ్ ఉండిపోమని ఇక్కడ ఉండిపోతా. నా కుటుంబం బాగుండడానికి నా లైఫ్ని చెప్పండి త్యాగం చేస్తా. విషయం ఏంటి చెప్పిన వెంటనే యోసేపు దగ్గరకు వచ్చి ఆ మాట ఇక్కడ లేవు కానీ మాట చెప్తున్నాను, ఇదేరా నీలో నేను చూడాలనుకున్నది, ఇదేరా ఈ ఉదార స్వభావం, ఈ డిగ్నిటీయే నీలో నేను చూడాలనుకున్నాను. ఒక అన్నగా, తండ్రి తర్వాత తండ్రిగా, వెనకాల ఉన్న వాళ్ళకి ఏమన్నా జరిగితే ముందు నిలబడే ఒక పెద్ద మనిషిగా నీలో నేను చూడాలనుకున్నది ఇదేరా అన్నట్టుగా వెంటనే కౌగిలించుకున్న తర్వాత జరిగేది అదే. నేను ఎవరు అనుకుంటున్నారు? ఓపెన్ అయిపోయాడు. యోధా నీతిగా ప్రవర్తిస్తుంటే ఇంక నటించలేకపోయాడు. ఎవరు చెప్పండి? అది ఇక నువ్వు అలా వండుకో అన్నా. నేను ఎవరు అనుకుంటున్నావు? నేనే తమ్ముడిని. ఆ తమ్ముడు ఎవరైతున్నాడు చూడండి, పట్టుకుని ఏడుస్తున్నాడు. తండ్రి తర్వాత తండ్రిలాగా, పెద్ద దిక్కులాగా, కుటుంబంలో మీరు ఉండాల్సిన వారు ఒకరోజు నన్ను నమ్మేశారా? సేమ్ ప్రాబ్లం ఇప్పుడు బెన్యామీన్ తమ్ముడికి వస్తుంటే నువ్వు తీసుకున్న స్టాండింగ్ని చూసావా? నా మనసులో ఇంకో దుఃఖాన్ని దాచుకోలేకపోయాను. నేనేరా. ఓపెన్ అయిపోయాడు, చెప్పేశాడు. యోధాను ఒక మాట అన్నాడు. ఏం చేయమంటావంటే ఆ 46వ అధ్యాయంలో ఒక మాటను చూడండి, త్వరగా ముగిద్దాం. 46వ అధ్యాయంలో 28వ వచనంలో, 46వ అధ్యాయం 28వ వచనంలో ఎంత బాగా మారాడు చూడండి. యోసేపునద్దు తనకు ముందుగా యోధాను పంపిణీ. ఏం అర్థమవుతుందండి? యాకోబు గారట యోసేపు దగ్గరట మీడియేటింగ్ చేయడానికట ఎవరిని పంపుతున్నాడట? ఎదిగాడు. యోసేపుని యాకోబు కుటుంబాన్ని కలపడానికి మధ్యవర్తిత్వంగా నాయకుడిగా నడుస్తున్నది ఎవరు? యోధా మారాడు కాదు, దేవుడు మార్చేశాడు. ఒకప్పుడు ఎదుటోళ్ళ మీద నిందలేశాడు, ఇప్పుడు నిందల మీద వేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఎదుటోళ్ళ వల్ల లాభాలు ఎతికాడు, ఇప్పుడు అవసరమైతే తానే నష్టపోతానంటాడు. ఒకప్పుడు ఎదుటోరి జీవితాలు తీసేశాడు, ఇప్పుడు అవసరమైతే నా జీవితాంతం ఐగుప్తికి బానిసత్వం చేస్తాడు.
ఒకప్పుడు తప్పుడు నిర్ణయాలకి, అనీతికతకి, దుష్టత్వానికి నాయకుడిగా నిలబడ్డాడు. ఇప్పుడు నీతికి నాయకుడిగా నిలబడ్డాడు. ఇజ్రాయేల్ అనే కుటుంబం ఐగుప్తికి వెళ్ళడానికి రెఫరెన్స్గా, దిక్చూసిగా, నేను అడుగుతున్నాను, జీపీఎస్గా ఎదురు నిలబడి పనిచేస్తున్నది ఎవరో తెలుసా? యోధా. యోసేపుని మనసులోంచి బయటికి లాక్కొచ్చింది ఎవరు తెలుసా? యోధా. నడిపించింది ఎవరు తెలుసా? యోధా. ఒకప్పుడు దుష్టత్వానికి నాయకుడు, ఇప్పుడు నీతికి నాయకుడు. ఇప్పుడు దేవుడు మార్చాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఈ పదం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన సార్వభౌమ ప్రణాళికను స్వాధీనం చేసుకోవడానికి తరచుగా ఇలాంటి వ్యక్తుల్ని, అసమాధానమైన వ్యక్తుల్ని, అసమర్థతతో ఉన్న వ్యక్తుల్ని, నీతి లేని వ్యక్తుల్ని మార్చి నీతిమంతులుగా తీర్చి తన సార్వభౌమ అధికారంతో పనికిరాని వారిని, చెప్పండి, పనికొచ్చే పాత్రలుగా మార్చి అన్నాడట. నువ్వు అలా నిలబడు యోధా, నీ చేతికి రాజదండం ఇస్తా అన్నాడట. ఏమిచ్చాడు చెప్పండి? రాజదండం ఇస్తా. రాజధాని నడుతున్నాను. ఆల్రెడీ యోధాకు రాజధాని ఇచ్చేశాడు. నడుతున్నాను. రూబేని చేయలేని ఈ పాత్ర, నెక్స్ట్ లేవి చేయలేని ఈ పాత్ర, అంతకుముందు సిమియోన్ చేయలేని పాత్ర, ఈ 3 తలకాయలు చేయలేని ఈ పాత్ర ఎవరు పోషిస్తారు చెప్పండి? నిజాన్ని అడుగుతున్నాను. రూబేన్ ఉండాలి, సిమియోన్ ఉండాలి, లేవి ఉండాలి. కానీ ఇప్పుడు 4వ స్థానంలో ఉన్న యోధా తెరమీకి వస్తాడు. ఎందుకంటే లైఫ్లో లెసన్స్ నేర్చుకున్నాడు కాదు, దేవుడు నేర్పించాడు. దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే, నేనుండి రాజులు వస్తారు. అలాంటి రాజులు నీ లైఫ్లోంచి రావాలి అంటే తలకాయగా నువ్వు తినంగా ఉండొద్దు. సరి చేశాడు, మార్చేశాడు, తీర్చిదిద్దాడు. చనిపోయే ముందు వాళ్ళ తండ్రితో, ఒకసారి ఆ మాట చదువుదాం. చనిపోయే ముందు వాళ్ళ తండ్రితో దేవుడు ప్రవచనం చెప్పించాడు. 49వ అధ్యాయం ఆదికాండం, 49వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. మంచి మాట ఉంది చూడండి. ఏంటట? సిలోహుకు వచ్చే వరకు యోధా వద్ద నుండి రాజదండము దొలకదు. సిలోహు అంటే మూల పదాల అర్థాలు ఏంటి చెప్తున్నా? మెస్సయ్య వచ్చేంత వరకు యోధా గోత్రంలో ఉన్న పవరు ఎవడు తీయలేడు. మీరు ఎవరో తెలుసా? లయన్, సింహం. మీరు అది చూడండి, సింహంలా ఉండు, నీతికి పడి నిలబడు, సింహంలాగే ఉండు. చచ్చిన శవాలకే కకృతి పడకు, సింహంలా ఉండు. కింగ్స్ వస్తారు నీలో నుంచి. సింహంలా ఉండు, రాజు వస్తాడు నీలో నుంచి. యోధా కాదు, నీకు నాకు చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒకరిని అన్యాయం చేయకండి, ఒకరి దగ్గర లాక్కోకండి, ఒకరి దగ్గర దోసుకోకండి, ఒకరి మీద చెడ్డ మాటలు పలకండి, ఏది చేయకండి. ఎలా జరగాల్సినవి చెప్పండి, అలా జరగనివ్వండి. దేవుడు నీతో ఏం చేస్తున్నాడు అది చేయనివ్వండి. అనేవాళ్ళని అన్నివ్వండి, ఏడ్చేవాళ్ళని అన్నివ్వండి, లాక్కునేవాళ్ళని లాక్కొనివ్వండి, ఎవడెన్ని మాట్లాడినివ్వండి. నువ్వు మాత్రం చెప్పండి, కింగులాగా, మళ్ళీ చెప్తాను, సింహంలాగా అలా నిలబడండి. రాజుని లైఫ్లోకి తీసుకొస్తాడు. ఆ రాజు ఎవరో తెలుసా? నజరుడైన యేసు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, యోధాని ఎందుకు నీ వంశవృక్షంలో పెట్టుకున్నావంటే, యోధా మారిపోయాడు. యోధాని ఎందుకు నీ వంశవృక్షంలో, కొంతమంది కామెంటర్లు భలే రాశారు, అసలు యోధా కన్నా బెస్ట్ యోసేపు ఉన్నాడుగా, యోధా కన్నా బెస్ట్ ఇంకా మంచి అన్నలు ఉన్నారుగా, యోధా కన్నా ముందు సిమియోన్ ఉన్నాడుగా, యోధా కన్నా చాలామంది ఉన్నారుగా, అసలు యోధా కన్నా ముందు చాలామంది తర్వాత ముందు అన్నలు ఉన్నారుగా, మంచోళ్ళున్న యోధానే ఎందుకు అనుకున్నాడంటే, బాగా వినండి, లోకంలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలామంది అందగాళ్ళు ఉన్నారు, చాలామంది మంచి భాషా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఆ రాజ్యంలోకి నిన్నే ఎందుకు పిలిచాడు? నో ఆన్సర్, తెలియదు. ఆయన కృప అంతే. ఎంతమంది ఉండగా ఈయన్నే ఎందుకు పిలుస్తాం మనకు తెలియదు. ఆయన ఇష్టం, ఆయన సార్వభౌమ అధికారం. ఆయన పిలుచుకుంటాడు, నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, తీర్చిదిద్దుకుంటాడు. నచ్చిన వ్యక్తి కొరకు ఎంత దూరం అయినా ఆయనతో పాటు నడుస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాలాంటి ఎన్నుకుంటాడు దేవుడు. ఎంతమంది చదువుకునే వాళ్ళ మధ్య అంటే, నువ్వు ఆయన వైపు చూడు, నిన్నే ఎన్నుకుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో ఉన్న వారిని, హై క్లాసులో తిరుగుతున్న వారిని, లగ్జరీ పోజులు కొడుతున్న వారిని, అహంకారాలను దేవుడు ఎన్నుకుంటాడని బైబిల్లో లేదు. కానీ నిరాధారుల్ని, దిక్కులేని వారిని,
ఎన్నిక లేని వారిని, చేతగాని వారిని, తగ్గింపు కలిగిన వారిని, ఏమాత్రం లెక్కల్లో లేని వారినే తరచుగా బైబిల్లో చెప్పండి దేవుడు ఎన్నుకున్నాడు. నెక్స్ట్ జరిగిన విషయం ఏంటంటే తామారు కూడా లైఫ్లో మళ్ళీ మిస్టేక్ చేయలేదు. యోధ ప్రవర్తన బట్టి ఖచ్చితంగా ఆమె కూడా చేంజ్ అయి ఉంటుంది. ఈ రోజుని తీసుకొచ్చి అక్కడ అన్యుల పిల్ల అన్యాయం జరిగితే ఆ మాట ఎవరికి వస్తుంది చెప్పండి? ఈ దేవుడికి వస్తుంది, యోధ గోత్రానికి వస్తుంది. అటు అమ్మాయికి దేవుడు ఫలం ఇచ్చాడు, ఇటు యోధాని మార్చాడు. వాళ్ళిద్దరిని కట్టి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఎదురు చూడండి రాజు వస్తాడు అన్నాడు. ఈ స్టోరీ అంత మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడు ఎవరు చెప్పండి? మత్తయ్య మొదటి అధ్యాయంలో పెడుతున్నాడు. ఇదిగో యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ఎలాంటి వ్యక్తుల్ని దేవుడు పిలుచుకున్నాడంటే కోడలతో పోయినోడిని, తమ్ముడిని నమ్మేసినోడిని. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడంటే ఇదిగో కక్కురుతోడిని, అరువుకి వేరే దాని దగ్గరికి పోయేవాడిని. ఎలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఆయనకు నువ్వు నచ్చితే, ఆయన మాట వింటావని ఆయన అనుకుంటే నీ పాత రోతంతా చేస్తాడు. నీ జీవితంలో ఆ దరిద్రమంతా పగలగొడతాడు. ఒక మంచి ఉదయాన్ని ఇస్తాడు. నీ జీవితాన్ని పేజ్ 2గా స్టార్ట్ చేస్తాడు. వీడేనా అన్నంత ఆశ్చర్యకరంగా నిలబెట్టి నీ తరపున క్రీస్తుని సమాజానికి చూపిస్తాడు. అందుకే మత్తయ్య యోధ అంటే తప్పుగా చూడకండి, యోధ అంటే మారిన యోధ, ఆయనే పాత నిబంధన యోధ. ఎంత మారినోడు పేరెట్టుకున్నాడు ఆడు మారలేదు. ఇలాంటి మారినోడు పెట్టిన ఆడు మారలేదు, పోయాడు. కానీ గమ్మత్తేంటి చెప్పిన, ఇందులోంచి దావీదు వచ్చాడు, ఇందులోంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు గమ్మత్తేంటి చెప్పిన, ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మేము ఎవరం ప్రభు ఇప్పుడు అంటే ఆయన అంటాడు, నిజమైన యూదులు మీరే. ఎవరు? మనమే. టోపులు పెట్టుకునే వాళ్ళు కాదు, సున్నీలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు కాదు, నిలువుటంగీలు వేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు నిజమైన యూదులు, ఆత్మ సంబంధమైన యూదులు ఎవరంటే ఈ రాయల్ ఫ్యామిలీలో ఎవరికి ఇప్పుడు సిటిజన్షిప్ ఉందంటే ఆ ప్రకటన గ్రంథంలో మనం సెమినార్లో మాట్లాడుకున్నాం, మీరే. యోధ వారసత్వంలో మీరున్నారు, క్రీస్తున్నాడు, దావీదున్నాడు, ఆ వంశవృక్షంలో నిన్ను నన్ను పెట్టాడు. ఇప్పుడు మనం కూడా ఎవరో తెలుసా? యూదులు. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి.